మీకు ఈవెన్ చీఫ్ సెక్రటరీ డెసిగ్నేటెడ్ ఆయన బాధ్యత స్వీకరించిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆయన కారేసుకు వెళ్ళిపోయాడు. క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, కంప చెట్లు ఎలా ఉన్నాయి, అసలు అమరావతికి వెలుతురు ఎక్కడ తేవాలని. అంటే దాన్ని బట్టి మనం అంచనా వేయవలసింది ఏంటంటే ఈ టీంని ఎంచుకున్న మంచి చెట్లు చాలామంది ఉంటారు, సీనియర్లు ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి గత 30-40 ఏళ్ళుగా ఉన్నవాళ్ళు కానీ ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని అన్ని వాళ్ళ ఎవరి పనితీరుకి కొలబద్దగా వాళ్ళు పెట్టుకున్నారు. వైసీపీ నుంచి లాస్ట్ మినిట్లో వచ్చిన వాళ్ళు 4-5 వచ్చినా సరే ఆయన ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ఇద్దరికి కూడా వాళ్ళకి తగ్గ ప్రాధాన్యత ఇచ్చాడు. చాలామంది అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఆశ్చర్యపోయేలాగా ఆయనకి తెలియకుండానే పోస్టులు ఇచ్చేసారు వీళ్ళు. అసలు ఆ డిస్కషన్ ఎక్కువైపోయింది. అసలు క్యాండిడేట్ కూడా అనుమానం వచ్చేట్లేదు, నాకు ఇచ్చారా లేదా తెలుసుకుని. అలాంటి వాటిల్లో కొన్ని పేర్లు అంటే ప్రముఖమైన పేర్లు బాగా నలిగాయి. అంటే అసలు క్యాబినెట్ ఫామ్ కాకముందే పయ్యావుల కేసులు లాంటి సమర్థన నుంచి ఆర్థిక శాఖ వస్తుందని, ఇంకోళ్ళు ఎవరో వస్తుందని చెప్పారు. అన్నిటికన్నా పెద్ద సర్ప్రైజింగ్ ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకుంటే ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ ఇవ్వడం వెనకాల ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. వాళ్ళ పెనాన్ గారు ఏదైతే ఏసీ సుబ్బారెడ్డి ఉన్నారో ఒకప్పుడు ఆయన టీటీడీ చైర్మన్ చేశాడు. ఆయన టీటీడీ చైర్మన్ చేశాడు. అంటే ఆ వారసత్వం రాజకీయ వారసత్వంలో ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పినా మా ఏసీ సుబ్బారెడ్డి గారు రాజకీయ వారసత్వంతో పాటు ఆధ్యాత్మిక వారసత్వం వచ్చింది. అంటే ఇవాళ టీటీడీని ప్రక్షాళన చేస్తానని 48 గంటల క్రితం ఆయన టీటీడీలో చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఈ టీటీడీని ఇమ్మీడియట్గా ప్రక్షాళన చేయాలని. అందులో భాగంగానే ఎండోమెంట్స్కి రామనారాయణ రెడ్డి గారు తీసుకొచ్చారన్న ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ఒక శాఖని అంటే రెండు ఇండిపెండెంట్, దేవాదాయ శాఖ ఏమి గవర్నమెంట్ కంట్రోల్ లేదు, అలాగే టీటీడీకి కంట్రోల్ లేదు. టీటీడీని బాగుపరచాలంటే కింద నుంచి ప్రక్షాళన చేసుకోవాలి. అంటే ఎండోమెంట్స్ స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే చాలామందికి దాని పరువు తీశారు. ఈ మధ్య కొబ్బరి చెప్పుల మంత్రులు వీళ్ళ పేరుతో వాళ్ళు పరువు తీశారు. ఒకప్పుడు ఇదే దేవాదాయ పరువు తీయడం కాదు, తిరుపతి వెళ్ళి వచ్చిన ప్రతి వాళ్ళు బాధపడటమే, ఆ పవిత్రతను దెబ్బతీశారని. ఎలాంటి తిరుపతి దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఈయన పెద్ద మనిషి తరాగా ఉంటాడు, ఈయన చూడగానే ఒక దైవత్వం కనబడుతుంది అనే ఆలోచన కూడా కనబడుతుంది. మీరు చాలా విచిత్రం ఏంటంటే కొన్ని బిజినెస్లు చేసే వాళ్ళకి ఆ మంత్రిత్వ శాఖ వస్తుందా అనుకుంటారు. అలా జరగకూడదు కూడా. ఇప్పుడు సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన విజయ రామారావుకి హోమ్ మినిస్టర్ ఇస్తారనుకున్నారు, కానీ ఆయన R&B ఇచ్చాడు. అంటే ఆయా శాఖలకు ఇచ్చినప్పుడు ఇండిపెండెన్స్ తగ్గిపోతుంది. అంటే అదే జరిగిందిగా గొట్టిపాటి రవికి ఆయన బిజినెస్లో ఉన్న వాటి కన్నా ఏదో మైనింగ్ మిస్టేక్ అంటే మైనింగ్లో ఏముండదు, కేవలం పూర్తిగా మైనింగ్ శాఖ డైరెక్టర్ కంట్రోల్లో ఉంటుంది. ఏదో కొన్ని కేసులు వచ్చినప్పుడు రైట్ ఆఫ్ చేయడానికి మంత్రి ఉంటుంది. కానీ వాడు ఆయనకి ఏమి ఇచ్చాడు, ఎనర్జీ ఇచ్చాడు. అంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినప్పుడు పరిశ్రమలో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి, 24/7 పవర్. అంటే ఆ పవర్ జనరేషన్ నిలబెట్టాలంటే అక్కడ లీకేజ్ లేని మంత్రి ఉండాలి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో చేయి తడుపుకునే మనిషి ఉండకూడదు. అందు గురించి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిన వాడికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఇప్పుడు ఆయన సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ కొలబద్దదే అయినప్పటికీ అది మనం చర్చించాలి. ఇది పాయింట్ ఏంటంటే ఎక్కడ లీకేజ్ రాకూడదు. అసలు మంత్రివర్గంలోనే వీలైనంత వరకు ఫ్రెషర్ అంటే ఇంకా పొల్యూట్ అవ్వలేదు, ఇంకా కల్మషం అవ్వలే అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చి ఫ్రెష్ ఐఏఎస్ వచ్చిన లాగా ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళని ఈ శాఖలు కేటాయించడంతో పక్కచూపులు చూడకుండా శాఖ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ముఖ్యమంత్రి ఏం చెప్పాడు ఆ రోడ్లో వెళ్ళిపోవడం పని చేసుకుంటూ దీన్ని బేస్ చేసుకుని వీళ్ళకి శాఖ కనబడుతుంది. మళ్ళీ వస్తాను. సీఎంఓ కంపోజిషన్లో కూడా ఆయన చాలా మ్యాగ్నానిమిటీగా ఒక బీసీకి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన IAS అధికారిని తీసుకొచ్చి తన సెక్రటరీగా పెట్టారు. అది పెడదాం, సీఎంఓ అధికారుల గురించి మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం మనం. రైట్, జీవి రెడ్డి గారు, పార్టీలో ఏం చర్చ జరుగుతుంది మంత్రిత్వ శాఖల మీద?